హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. అబ్బాబ్బాబ్బా అబ్బాబ్బాబ్బా, అది సంక్రాంతి అంటేనే బట్టలు అంటే సంక్రాంతి అండి. నిజంగా చెప్పాలంటే అండి, అమ్మ బాబోయ్, ముందుగా తీసుకోవాలండి బట్టలు. ప్రతి సంవత్సరం అలాగే అనుకుంటాను, కానీ అనుకోని పండగ ముందే వెళ్తామన్నమాట. ఆదివారం వచ్చింది, ఎందుకంటే రోజు షాపులు ఇల్లు ఇంక ఈ బాధలన్నీ మీకు తెలిసినవే కదా. సరే వెళ్ళానండి, చికెన్తోని కొంచెం అన్నం తిని అలాగా రెస్ట్ తీసుకోవాల్సిన టైంలోని అలా షాపింగ్కి వెళ్ళి ఇలా వచ్చేద్దాం అనుకున్నాను. ముందే చెప్పాను ఇంట్లోని 1 అవర్లో కంప్లీట్ చేసానంటే. వాళ్ళకి చెప్పాను నేను కూడా చేయాలి కదా, చేయలేదన్నమాట. కానీ వెళ్ళి చూస్తే షాప్లో మీరే చూసేయండి, చూసారు కదా జన సందోహం, ఎవరి గోల వాళ్ళదే. మేము కూడా ఉండాలండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనుకున్నాం. కానీ ఇలాంటి సంక్రాంతి మేళాలోనే అందరూ ఉంటారు, అందులో మేము కూడా ఉంటామని నేను కొత్తగా ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట. అయ్యి బాబోయ్, చెప్తే నమ్మరండి, ఇసుక వేస్తే రాలదన్నమాట. ఆ వేసిన కూడా కనిపించరండి, అలా ఉన్నదన్నమాట. కానీ బట్టలు అంటారా, బట్టల షాపులు నిండిపోయామాట అండి. అబ్బాబ్బాబ్బా, మా మీసావకి ఎందుకు రావట్లేదా జనాలని నాకు చాలా అనిపించిందండి. 4 రోజుల నుంచి జనాలే లేరు. ఎక్కడ ఉన్నారనుకున్నారు, బట్టల షాపులో ఉన్నారు. సో అందుకే ఈ రోజు నాకు రియలైజ్ అయిందన్నమాట. సో తప్పు మాది కాదన్నమాట, జనాలది. ఎందుకంటే బట్టల షాప్కి వెళ్ళారని. అమ్మమ్మమ్మ, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము బండి మీద వెళ్ళాం, ట్రాఫిక్ జామ్. సర్లే, ఇది ఒకటి తీసి ఉంచితే గుర్తుగా ఉండిపోద్ది. మేము 2026లో బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంది పరిస్థితి అని ఎవరికైనా చూపించుకోవచ్చు. రేపు 10 సంవత్సరాలు పోయిన తర్వాత మేము కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే వైజాగ్ ఏమైనా మారిందనుకోండి, ఈ వీడియో గుర్తుగా ఉండిపోతుంది కదా. మీరందరూ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వైజాగ్లోని పరిస్థితి ఇది మాట అండి. నిజమండి, ఇది ఈరోజు వీడియో చూడండి. నేను కూడా అలసిపోయాను. ఇగో చూసారా ఎలా ఉన్నాయో. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.